ఎండిన కట్టెకు నారలు తీసుడంటే పార్లమెంటు లీడర్లతోనే అయితదుల్లా. ఉడుకుడుకు నీళ్లు పోసి ఇల్లు గాలబెట్టమన్నా, తౌడును దంచి బియ్యం తీయమన్నా వాళ్ళతోనే అవుతుంది. దునియాల ఆదర్శ పార్లమెంట్ అయితందుకు నిమిషం నిమిషం చెమటలు కక్కుకుంటా కష్టపడుతున్నారు పాపం సార్లు. ఇక ఇదివరసంది పార్లమెంట్ హోటల్లా వీళ్ళకు పిరిగానే ఫుల్ మీల్స్ పెట్టాలి, విత్ మేక మటన్తోనే పెట్టాలి. ఎట్లా సురువైందో గట్లనే ఓడిచింది పార్లమెంటు. నిమిషానికి 2.5 లక్షలు ఖర్చు పెట్టినా ఒక్క ముచ్చట కూడా కొసెళ్ళలేదు. 7 పంచాయతీలు ఆన్య ఉన్నాయి 18 రోజులు నడిచినాక కూడా. తొలిసూరి దినం నుంచి ఆఖరి నిమిషం దాకా మాట్లాడింది ఏంటంటే వ్యాపం, స్కాము, లలిత్ మోడీ గేము. మీరెంత తిన్నారంటే మీరెంత తిన్నారు, నువ్వెంత అంటే నువ్వెంత అని కుస్తీలకు తయారైనరు పువ్వు గుర్తోళ్ళు, చేయి గుర్తోళ్ళు. ఎన్నడూ అడుగు కూడా ముంగటికే అని సోనియా గాంధీ మేడం కూడా స్పీకర్ ముంగటికి వచ్చి ధూమ్ ధామ్ చేసింది. బలగం తక్కువ ఉన్నా బలంగానే కొట్లాడినరు ఇల్లు. What is this order? I am not able to understand all these years. నేనేం తప్పు చేయలేదని సుష్మమ్మ చెప్పిన భారతమిని ఏడ్చిండు బీజేపీ భీష్ముడు అద్వానీ సారు. మరి సుష్మమ్మ చెప్పింది ఏడ్చిండో లేకపోతే పెద్ద కుర్చీ యాదికొచ్చిందో? ఇంకన్నా పిచ్చే కథలు, అరుణ్ జైట్లీ అరుపులు, ఖార్గే సారు ఖండనలతోని వానకాలం ముచ్చట్లు ఒడిపించిండ్రు. స్పీకర్ సుమిత్రా మహాజన్ మేడం ఎంత మొత్తుకున్నా ఇన్నోళ్ళే లేరు, ఇంకింత ఎక్కువనే చేసిండ్రు దినాము. ఏగలేక వీళ్ళ పంచనం పబ్లిక్ చూపియమని లోక్సభ టీవీకి ఆర్డర్ కూడా వేసింది మేడము. ఇక ప్రత్యేక హోదా కోసం ఆంధ్ర లీడర్లు, హైకోర్టు కోసం మనోళ్ళు సాధారణ కాడికి తనలాడిండ్రు పార్లమెంట్ లోపట బయట. పేరుకు పెద్దల సభ గాని రాజ్యసభలో కూడా నోళ్ళు పెద్దగానే తెరిచిండ్రు ఎంపీలంతా అక్కడికి రాని ముచ్చట్ల మీద. కానీ ఎంపీల పంతనం టీవీలో చూసి పబ్లిక్ అంతా నోరు తెరిస్తే మోడీ సార్ లైవ్ గా చూసినా నోటికేసుకున్న తాళం తీయలే. మోడీ మోహన్ సింగ్ లెక్క తమాషా చూసిండు మాట్లాడితే నోటి ముచ్చాలు రాలుతాయని. ఏదైతేంది గాని దగ్గర 34 కోట్లు వానకాలం సమావేశాల వరదల కొట్టుకుపోయినాయి. House stands adjourned. Sign